బీఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా మెదక్ పార్లమెంటు గెలిచేది కాంగ్రెస్ పార్టీ అన్న సర్దార్ ఖాన్. ఎమ్మెల్యే ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా తెలంగాణ ప్రజలపై ద్వేషం పెంచుకొని బీఆర్ఎస్ అగ్రనేతలు వ్యవహరిస్తున్న తీరు యావత్తు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు దొరపోకడలకు విసిగిపోయి ఓడించారు. అయినా బీఆర్ఎస్ నాయకులు తమ పద్ధతి మార్చుకోకుండా, ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఓటమికి ప్రజలే తప్పు అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. అభివృద్ధి చారంత చేసి అవినీతి పబ్లిక్ సిటీకే అంకితమైన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలు పలుకుతున్నట్లు ఉంది అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో తెచ్చిన సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసి మీడియా గొంతు నొక్కి ప్రజల పక్షాన పోరాటం చేసిన వారిపై, ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనాయించిన వీళ్లు ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా మెదక్ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ప్రజాప్రభుత్వం ఏదో పూర్తిగా అర్థమైంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నామన్నారు యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ గౌరవించకుండా వారికి తెలంగాణ ప్రజలపై ద్వేషం పెంచుకొని వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ ఓటమికి ఆత్మ పరిశీలన చేసుకోకుండా తెలంగాణ ప్రజలదే తప్పు, మమ్మల్ని ఓడగొట్టారని అనడం వారి ఈ విజ్ఞతకి వదిలేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ముసలి కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళ హయాంలో చేసిన అభివృద్ధి చారంత అయితే అవినీతి పబ్లిసిటీకి పరిమితమైన ఈ బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో తెచ్చినటువంటి సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసి మీడియా గొంతును నొక్కి ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి పౌర నాయకులకే కానివ్వండి, వివిధ ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనాయించిన సంగతి మర్చిపోయి ఈరోజు ముసలి కన్నీరు కాడుస్తున్నారు. ఈరోజు మీరు ఎన్ని జిమ్మికులు చేసినా తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు చాలా బాగా తెలుసు ఎవరు ఏందనేది. ప్రజాప్రభుత్వం ఏదో గ్రహించినారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మరీ ముఖ్యంగా మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థికి గెలిపించి కాంగ్రెస్ పార్టీని బలపడుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.